మీరు అందరూ కూడా నోట్స్లో చేయించండి. అదేవిధంగా ఇంటి దగ్గర పుస్తకాలు చదివించడం, అలా లైబ్రరీ కూడా ఉంటే చదివి చేయాలి. దీనికి సంబంధించిన ప్రతిజ్ఞ అందరూ పెద్దవాళ్ళు కూడా చేసినట్టు తరగతి పుస్తకాలతో పాటు గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలు చదువుతానని, చదవటంలో ఆనందాన్ని పొందుతానని, విజ్ఞానంతో పాటు వినోదాన్ని, వికాసాన్ని పొంది బాధ్యత కలిగిన దేశం గర్వించే పౌరునిగా సంసిద్ధుడునవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు జగన్ విజయకాంతిలో అన్ని అందేయండి. యూనిఫామ్ బూట్లు సరిపోయే పిల్లలు ఏమైనా డౌట్ ఉన్నాయా? అసలు రెండు పట్టట్లేదు. మరి పర్వాలేదు, నాకైతే సరే మార్పు ట్రై చేస్తాను. ముందు ప్రతిజ్ఞ చెప్తున్నాం. వీడియోనే తీస్తాను. అందరూ రాజ్యాంగ ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడినైన నేను పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలనే నాగరిక సమాజం యొక్క సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాదం విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. చదువు. ఒక కుంటలో ఒక తాబేలు ఉండేది. అది ఎప్పుడు నీళ్ళలోనే ఉండేది. విసుగు పుట్టినప్పుడు బయటికి వచ్చి నేల మీద నడిచేది. ఒకరోజు తాబేలు నేల మీద నడుస్తూ ఉంది. అటుగా పోతున్న ఒక నక్క చూసి చుట్టూ పట్టుకుంది. వెంటనే తాబేలు తన డిప్పలోకి నడుచుకుంది. నక్క దాని తిరగేసి తినబోయింది. కానీ వీలు కాలేదు. రాయితో కొట్టడం మొదలుపెట్టింది. తాబేలు భయపడిపోయింది. ఒక ఉపాయం ఆలోచించి నక్కతో ఇలా అంది, అట్లా నా డిప్ప పగలు కొట్టలేవు. నేను బయట ఉంటే నా డిప్ప